హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారండి? నా కొత్త వీడియోస్ కి వెల్కమ్ అండి. సో సరికొత్త వీడియోస్ కి వెల్కమ్ అని చెప్తున్నాను అనమాట. ఈ రోజు టాపిక్ ఏంటంటే, ఎవరైతే ఫేస్లెస్ వీడియోస్ తీస్తున్నారో వాళ్ళకి మానిటైజేషన్ అవుతుందా అంటే, సో ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరైతే ఫేస్లెస్ వీడియోస్, ఫేస్ కనిపించకుండా వీడియోస్ తీస్తున్నారు అండ్ వాయిస్ ఓవర్ అండ్ ఏఐ ద్వారా తీసుకుంటున్నారు. ఇంతకు ముందు అలాగే ఉండే. సో వాయిస్ ఓవర్ ఏఐది అండ్ మొత్తానికి ఏఐది ఉంటే మనకు మానిటైజేషన్ అవుతుందా, లేదా మనకు ఫేస్లెస్ లేకుండా వాయిస్ ఓవర్ ఇస్తే మానిటైజేషన్ అవుతుందా అండ్ మొత్తానికి ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫేస్లెస్ లేకుండా మానిటైజేషన్ అవుతుందండి, 100% మానిటైజేషన్ అవుతుంది. సో ఎలా మానిటైజేషన్ అవుతుంది, ఏమవుతుంది అనేది ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకుందాం. డిట్ బై డిట్ అయితే చెప్తాను. సో పక్కా వీడియో ఎండ్ వరకు ఉండి స్కిప్ చేయకండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు శ్రీనివాస్ అండ్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి. సో నా ఛానల్ నేమ్ వచ్చేసి ఓయి సన్నీ డే ఛానల్ అనమాట. సో ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్లో ప్రమోషన్ చేస్తున్నారు డైలీ 5 మెంబర్స్కి అయితే. సో ఇందులో కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ చేయండి. హైప్ ఆప్షన్ వస్తే హైప్ అయితే చేసుకుంటారు అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి గాయ్స్, ఇక్కడ 15th జూలైకి మనకు ఒక అప్డేట్ వచ్చింది. ఏంటి అప్డేట్ చూసుకుంటే, మనకు కట్ చేస్తే అండ్ ఏఐ వాయిస్, ఏఐ వీడియోస్ ఫుటేజ్ మొత్తానికి కలిపి మనకు ఇంతకు ముందు మొత్తం ఉండే అనమాట. సో అలాంటి వీడియోస్ మానిటైజేషన్ అయిపోయినాయండి. ఇంతకు ముందు మానిటైజేషన్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏదైతే అప్డేట్ వచ్చిందో 15th జూలై తర్వాత, ఇప్పుడు మనకు మానిటైజేషన్ అవుతుందా, ఫేస్లెస్ లేకుండా మానిటైజేషన్ అవుతుందా అంటే మానిటైజేషన్ అవుతుందండి. మీ వాయిస్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ChatGPT మనం ఒక ఫుటేజ్ కానీ లైక్ ఏదైనా కానీ స్క్రిప్ట్ తీసుకున్నాం అనుకోండి, స్క్రిప్ట్ చదువుతూ మనం వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఎలా? మనం ChatGPTని అడగాలి, నాకు ఒక స్క్రిప్ట్ ఇవ్వండి, లేదు నేను ఫేస్లెస్ చూపించలేకపోతున్నా, నేను ఫేస్ చూపించను అండ్ నాకు ఒక స్క్రిప్ట్ ఇవ్వండి, నేను చదివి ఒక వీడియో చేస్తాను అనుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు. ఎలా? ఇప్పుడు చూడండి, ఒక బుక్ పెట్టుకోండి, ఇలా డిఫరెంట్ బుక్ పెట్టుకోండి. సో బుక్ లో అండ్ వీడియో ఎడిటింగ్ లేదు, కైన్ మాస్టర్ లైక్ విఎన్ యాప్ ఉంది, చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ఎందులో అయినా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు చదువుతూ ఏం చేయాలంటే రికార్డ్ చేయాలి. ఏది? మనం ఫేస్లెస్ లేకుండా, అంటే మన ఫేస్ చూపించకుండా మనం వాయిస్ ఓవర్ ఇచ్చి యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయడం. అంటే మానిటైజేషన్ అవుతుందా అనేది కామెంట్ చేస్తున్నారు కాబట్టి, సో ఇలా అయితే మీరు మానిటైజేషన్ చేసుకోవచ్చు. ఓబియస్లీ మానిటైజేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక వీడియో ఫుటేజ్ తీసుకున్నారు, ఎవరిదో ఫుటేజ్ తీసుకున్నారు, లేదా ఏఐ జనరేట్ చేసి ఫుటేజ్ తీసుకున్నారు. అది ఫ్రీ వర్షన్ అయితే మనకు మానిటైజేషన్ అవుతుంది. లేదు మనకు పెయిడ్ వర్షన్ అయితే మనకు మానిటైజేషన్ కాదు, అది పక్కన పెట్టేసింది. ఏఐ వీడియోస్ ఏవైతే ఉంటాయో దాన్ని పక్కన పెట్టేయండి. ఎగ్జాక్ట్లీ ఏదైతే మనం ChatGPTలో వెళ్ళి స్క్రిప్ట్ తీసుకున్న తర్వాత, లేదు మనకు ఇమేజ్ అడిగిన తర్వాత, ఏదైతే మనం ఇమేజ్ జనరేట్ చేస్తామో ఇక్కడ ChatGPTలో జనరేట్ చేస్తాం. ఈ స్క్రిప్ట్ పైన నాకు ఇలాంటి ఫుటేజ్ కావాలి, నాకు జనరేట్ చేసేయండి అని ChatGPTకి అడగచ్చు. ఆబ్వియస్లీ అడగచ్చు. అలాంటి ఫుటేజ్ పైన మనం వీడియో చేయొచ్చు. కాపీరైట్ ఫ్రీ ఉంటుందండి, స్ట్రైక్ రాదు, ఏం రాదు అనమాట. సో అలా మనం అక్కడ నుండి తీసుకోవచ్చు. ఎలా? ChatGPTని అడిగి ఇందాక చెప్పాను కదా, అలా మీరు తీసుకొని స్క్రిప్ట్ తీసుకొని అండ్ మీరు ఒక ఎడిటింగ్ యాప్ లో వెళ్ళి సో ఎడిటింగ్ చేస్తూ, అంటే ఒక 4-5 ఫుటేజ్ తీసుకోండి. ఎలాంటి ఫుటేజ్? మీకు సంబంధించిన అండ్ స్క్రిప్ట్ కి సంబంధించిన ఫుటేజ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత సో ఎడిటింగ్ లో వెళ్ళిపోండి. ఏదైతే మనం స్క్రిప్ట్ తీసుకున్నామో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ స్క్రీన్ షాట్ తీసుకుంటే మనకు చదవచ్చు, ఇలా వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అనమాట. చూడండి, ఇలా ఇవ్వచ్చు అనమాట. ఆ ఫుటేజ్ వచ్చిన తర్వాత మనం చదువుతూ వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అనమాట. దాన్ని మనం ఇమేజ్ వస్తుంది, మనం వాయిస్ వస్తుంది. అప్పుడు మనం మంచిగా ఎడిటింగ్ చేసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు. ఇలా మానిటైజేషన్ అయితే అవుతుంది. లేదు మనకు ఏఐ వీడియోస్ తీసుకొని మనం వాయిస్ ఓవర్ ఇస్తామంటే ఆబ్వియస్లీ ఫ్రీ వర్షన్ అయితే ఉంటుందో, ఏదైతే ఏఐ వీడియోస్ ఉంటుందో ఏఐ వీడియోస్ మనం తీసుకొని మన వాయిస్ ఇస్తే మానిటైజేషన్ అవుతుందంటే ఎప్పటికీ ప్రమాదం అండి. సో అది స్కిప్ చేసేయండి. అండ్ ఎందుకు స్కిప్ చేయమంటున్నా అంటే గాయ్స్, ఇక్కడ సో ఏఐ వీడియోస్ ఎవరిదే ఉంటుంది, ఎప్పటికైనా ప్రమాదం అండి. సో అది మన వాయిస్ ఉంటుంది ఓకే, బట్ ఏదైతే మనకు ఫేస్ కనిపించదు, అది మనకు నా వంతుకు తెలిసినందుకు అది మానిటైజేషన్ అవుతుంది అంటే అది మానిటైజేషన్ కాదండి. సో నాకు తెలిసినందుకు అయితే మానిటైజేషన్ కాదు, రిజెక్ట్ అవుతుంది అని నాకైతే అనిపిస్తుంది. సో ఎందుకోసం అంటే మన వాయిస్ ఉంటుంది, బట్ ఏఐ వీడియోస్ ఉంటుంది. మొత్తానికి ఏఐ వీడియోస్ ఎక్కడ నుండో తీసుకున్నాం, అవుతుంది, అలా మానిటైజేషన్ అవుతుంది. మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో నేనైతే చెప్తున్నాను అనమాట. అండ్ ఎందుకోసం అంటే మన వాయిస్ ఉంటుంది కదా, మానిటైజేషన్ అవుతుంది, బట్ ఎందుకో నాకు ప్రాబ్లం అవుతుందని నేనైతే చెప్తున్నాను అనమాట. సో అలా తీసుకోకుండా మీరు ఏం చేస్తారంటే ChatGPTలో ఫుటేజ్ తీసుకోండి అండ్ స్క్రిప్ట్ తీసుకోండి. అక్కడ నుండి మీరు వీడియో షూట్ చేసుకోండి, అంటే ఎడిటింగ్లో షూట్ చేసుకోండి అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వండి నేనైతే అంటున్నాను అనమాట. వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత మీరు మానిటైజేషన్ చేసుకోవచ్చు. అలా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి అలా కూడా మానిటైజేషన్ చేసుకోవచ్చు. ఫేస్లెస్ లేకుండా ఇలా మీరు స్క్రిప్ట్ తీసుకొని అండ్ ఇమేజ్ జనరేట్ చేసుకున్న తర్వాత అండ్ ఏదో ఒక యాప్లో వీడియో ఎడిటింగ్ యాప్లో మీరు వాయిస్ ఓవర్ ఇచ్చేసి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో ఇచ్చినందుకు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై బై.